న్యూజిలాండ్ చేతితో సొంతగడ్డపై వైట్ వాష్ తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో టీమిండియా ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జట్టును గాడిని పెట్టేందుకు ఆటగాళ్ల విషయంలో కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు ఆడితే సహించేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే గంభీర్ కోచింగ్ శైలిపైన తుది జట్టు ఎంపికలోనూ అతని సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత జట్టు వరుస వైఫల్యాలపై కోచ్ గంభీర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒకవైపు ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, వరుస పరాభవాలతో మరోవైపు కోచ్ గంభీర్ కూడా విమర్శలకు గురవుతున్నాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన ఒత్తిడి వాతావరణం నెలకొంది. కోచ్గా బాధ్యతలు చేపట్టగానే ఆటగాళ్లు వారి మార్గాల్లోనే ఆడేందుకు గంభీర్ 6 నెలలు స్వేచ్ఛ ఇచ్చాడని, కానీ ఇప్పుడు అదంతా ముగిసిందని పలువురు అంటున్నారు. ఇప్పటి నుంచి జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని వారిపై వేటు వేసే దిశగా చర్యలు ఉంటాయని అతడు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్కు అనుగుణంగా గంభీర్ తీసుకుంటున్న వ్యూహాలకు, మైదానంలో ప్లేయర్ల ఆటతీరుకు మధ్య పొంతన ఉండడం లేదనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల ముగిసిన టెస్టుల్లో రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యంగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అదే మ్యాచ్ను కోల్పోవడంలో కీలకంగా మారింది. మరోవైపు కోహ్లీ మరోసారి తన బలహీనతను చాటుకుని స్లిప్లో చిక్కాడు. ఇక రోహిత్ శర్మ ఏ స్థానంలో వచ్చినా రాణించలేకపోతున్నాడు. మెల్బోర్న్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్ను జాగ్రత్తగా ప్రారంభించినప్పటికీ చివరికి తన పాత ఆటతీరునే కొనసాగించి విఫలమయ్యాడు. ఇలా సీనియర్ల ఆటతీరు గంభీర్ను బాధించిందని, త్వరలోనే తీవ్రమైన చర్యలకు అతడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెల్బోర్న్ టెస్ట్లో 20.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగింది చాలని గంభీర్ అన్నట్లు తెలుస్తోంది. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ఆటగాళ్ల తప్పులను ఎత్తి చూపడానికి అతడు ఏమాత్రం వెనుకాడలేదు. ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించినప్పటికీ కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా సహజమైన ఆట పేరుతో సొంత ఆట ఆడుతున్నారని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇటీవల వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టార్ ప్లేయర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో స్టార్ ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇకపై ఎలా ఆడాలనేది తాను నిర్ణయిస్తానని తేల్చి చెప్పడమే కాదు, తాను ముందే నిర్ణయించిన జట్టు ప్రణాళిక ప్రకారం ఆడని ఆటగాళ్లను జట్టు నుంచి పంపించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో సిరీస్ నుంచి బ్యాటర్లు ఎంత పేలవంగా ఆడుతున్నది అతడు వివరించాడట. 4వ టెస్టు ఆఖరి రోజు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి కోహ్లీ పార్ట్ టైం స్పిన్నర్ హెడ్ బౌలింగ్లో అనవసర షాట్తో పంత్ అవుట్ కావడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్లోనూ అనవసర షాట్కే అవుట్ అయ్యాడు. పరిస్థితులకు సంబంధం లేకుండా పంత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి నిష్క్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఫామ్లో లేని కెప్టెన్ రోహిత్ లైన్కు విరుద్ధమైన షాట్తో వెనుదిరిగాడు. దీంతో గంభీర్ వీరందరికీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ గంభీర్ వ్యవహార శైలిపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టులో చాలామంది ఆటగాళ్లకు గంభీర్ మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. రవిశాస్త్రి, ద్రవిడ్ల హయాంతో పోలిస్తే సమాచార మార్పిడి కూడా సరిగా లేదు. సెలక్షన్కు సంబంధించి ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడేవాడినని కెప్టెన్ రోహిత్ చెప్పేవాడు. కానీ కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితి మారిపోయింది. జట్టు నుంచి తప్పించడంపై జూనియర్ ఆటగాళ్లకు రోహిత్ ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. రోహిత్ పేలవ ఫామ్ కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. మరోవైపు గంభీర్ కొందరు ఆటగాళ్ల విశ్వాసాన్ని పొందలేకపోయాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ అంత పెద్ద వయస్కులు కాదని, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి వంటి కొత్త ఆటగాళ్లు కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంభీర్ భవితవ్యం మీద ప్రశ్నలు రేకెత్తున్నాయి. మరోవైపు గంభీర్ తుది జట్టు విషయంలో ప్రయోగాలు చేస్తుండటంతో కొందరు ఆటగాళ్లు అభద్రతాభావానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించడం మంచి ఫలితాలనిచ్చింది. కానీ గిల్ విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. తొలి టెస్టులో హర్షిత్ రాణా, సుందర్లను ఆడించాలన్న గంభీర్ నిర్ణయంపై కూడా ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో గంభీర్ పదవి కూడా సురక్షితం కాదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో గంభీర్ ఏరికోరి తెచ్చిపెట్టుకున్న సహాయ సిబ్బందిపైన ప్రశ్నలు తలెత్తున్నాయి. మోర్నీ మార్కెల్, అభిషేక్ నయ్యర్, టెన్ డస్కాటేల్లో ఎవరేం చేస్తున్నారు, తమ బాధ్యతల్ని ఎంతమేర నిర్వర్తిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాగా గంభీర్ ప్రధాన కోచ్గా పగ్గాలు చేపట్టిన తరువాత వన్డే, టీ20ల్లో బాగానే రాణిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. స్వదేశంలో బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం మినహా
ఇంతవరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్ కావడం, అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారితీసింది. ఆసీస్తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా ఆ తరువాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలం కావడం, డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా చేరే అవకాశాలు దాదాపు లేకపోవడం, అకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్పై వైట్ వాష్, ఈ పరిణామాలపై బీసీసీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ పెద్దలు జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు సహాయ సిబ్బందిలో కీలకమైన ఒకరు అన్ని వేదికలకు తన వ్యక్తిగత సహాయకుడితో వస్తుండడంపై బీసీసీఐ దృష్టి సారించింది. ఆస్ట్రేలియాలో బీసీసీఐ సభ్యులకు మాత్రమే ఉద్దేశించిన బాక్సులో కూడా అతడు ఉండడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోచ్ గంభీర్ రాకతో ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితి బాగాలేదని, తొలి టెస్టుకు ముందు నుంచే ఒక రకమైన ఘర్షణాత్మక వాతావరణం నెలకొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆసీస్తో సిరీస్కు పుజారాను జట్టులోకి తీసుకోవాలన్న గంభీర్ విజ్ఞప్తిని సెలక్షన్ కమిటీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్ట్ తరువాత కూడా గంభీర్ డిమాండ్ చేసిన జట్టు సంధికాలంలో ఉన్న ఈ దశలో కొందరు ఆటగాళ్ల ఆశలు జట్టుకు ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ఆ సమయంలో కెప్టెన్సీని ఆశిస్తున్న ఇద్దరు ఆటగాళ్లు ఈ పర్యటనలో భారత్కు మంచి ఫలితాలు రాబడడం తమ వల్లే సాధ్యమవుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానించారట. విభేదాలు బయటికి కనిపించినప్పటికీ జట్టులో గందరగోళం నెలకొనడం మాత్రం వాస్తవమనే అనిపిస్తోంది. మెల్బోర్న్ టెస్టులో ఓటమి, మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు పూర్తిగా సంక్లిష్టం కావడం, టూర్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్, స్టార్ ప్లేయర్ల దారుణ ప్రదర్శన, కోచ్ గంభీర్ సమర్థతపైన ప్రశ్నలు, ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం పూర్తిగా వేడెక్కినట్లు తెలుస్తోంది.